హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. మనం ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి పూలమాలల గురించి తెలుసుకుందామండి. వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా ఏంటంటే అలంకార ప్రియుడు కదండి. ఆయన అలంకార ప్రియుడు, అలాగే పుష్పాలంకార ప్రియుడు అండి. ముఖ్యంగా పుష్ప అలంకరణ ఆయనకి చాలా విశేషం అన్నమాట. ఆయన ఏంటంటే వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు కదండి. ఆయన్ని తిరుపతి చూసామంటే పుష్పాలతో విరజిల్లిపోతూ ఉంటుంది. అయితే స్వామివారికి అనేక సేవల్లో పుష్ప కైంకర్యం అనేది చాలా అత్యంత ప్రియమైనదండి. చాలా పవిత్రమైన కార్యం కూడా అది అని తిరువైమొళి అనే ఒక ప్రాచీన గ్రంథంలో కూడా చెప్పారండి. స్వామివారి ఆపాద మస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పుష్పహారాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిని తయారు చేయడానికి కొన్ని కొలతలు, కొన్ని నియమాలు పాటిస్తారండి. ఆ పూలమాలలకు అనునిత్యం స్వామివారి సేవలో తరిస్తున్న ఆ పూలదండలకి పలు పేర్లు కూడా ఉన్నాయండి. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిది శిఖామణి. శిఖామణి అంటే కిరీటం మీద నుంచి 2 భుజాల మీద వరకు అలంకరింపబడే ఒక దండ. ఇది 8 మూరల దండటండి. రెండోది శాలిగ్రామమాల. ఈ శాలిగ్రామమాల శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న శాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే ఒక పొడవైన పూలమాలలండి. ఈ సుమారు ఇవి ఒక్కొక్కటి 4 మూరలు ఉంటాయట. మూడోది కంఠసరి. కంఠసరి అంటే శ్రీవారి మెడలో 2 భుజాల మీదకి అలంకరించే దండండి. ఒకటే దండ. ఇది 3.5 మూరలు ఉంటుందన్నమాట. ఇది నాలుగోది వక్షస్థల లక్ష్మి. ఈ వక్షస్థలంలో అమ్మవార్లు ఉంటారు కదండి. శ్రీవారి వక్షస్థలంలో ఉన్న ఈ శ్రీదేవి భూదేవులకు 2 దండలు అంటండి. ఒక్కొక్కటి ఒక్కో మూర అనమాట. ఐదవది శంకుచక్రం. శంకుచక్రాలకు 2 దండలు. అవి కూడా ఒక్కొక్కటి ఒక్కో మూర. కటారిసరం. ఇది 6వదండి. స్వామివారి బొడ్డును ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ. ఇది ఒక మూర. 7వది తావళములు అంటారండి. 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుంచి పాదాల వరకు వేలాడదీసే 3 దండలండి ఇవి. మొదటిది 3 మూరలు, రెండోది 3.5 మూరలు, మూడోది 4 మూరలు. 8వది తిరువడి దండలండి. స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు అన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర. ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసేసి నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇవిగాక ఆనంద నిలయంలో ఉత్సవమూర్తులకి నిత్యం పూలమాలలు అలంకరిస్తారటండి. అవేంటంటే భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, భూదేవి సహిత శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి 3 దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తికి 3 దండలు, శ్రీ సీతారామ లక్ష్మణులకు 3 దండలు, రుక్మిణి శ్రీకృష్ణులకు 2 దండలు, చక్రతాళ్వార్ 1 దండ, అనంత గరుడ విశ్వక్సేనులకు 3 దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు 3 దండలు, అలాగే బంగారు వాకిలి ద్వారపాలకులకు 2 దండలు, గరుడాళ్వార్ వరదరాజస్వామి బకుళమాత భగవద్ రామానుజుల వారికి మూలమూర్తికి 1 దండ, ఉత్సవమూర్తికి 1 దండ, యోగ నరసింహస్వామి విశ్వక్సేనులు పోటు తాయారు బేడి ఆంజనేయ స్వామి వరాహస్వామి 3, కోనేటిగట్టు ఆంజనేయ స్వామికి 1 దండ. ఆ ఆంజనేయ స్వామికి ప్రతి ఆదివారం మాత్రమే. ప్రతిరోజు జరిగే తోమాల సేవకు పుష్ప అర నుంచి సిద్ధం చేసిన పూలమాలలను జియ్యంగార్లు నెత్తి మీద పెట్టుకొని తలపై బాజా భజంత్రీలతో ఛత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేసి స్వామివారికి సమర్పిస్తారు. ఇదండి, ఇంత విశేషం ఉంది ఈ పూలమాలలకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు వ్యూస్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. ప్లీజ్ దయచేసి కామెంట్స్ అన్నా పెట్టండి.